We will read 1 Thessalonians chapter 5. మనము మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో We will read first verse 11. మొట్టమొదటిగా మనము 11వ వచనం చదువుకుంటామండి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. And there are a lot of instructions that follow this verse. ఈ వచనాన్ని వెంబడించి చాలా హెచ్చరికతో కూడినటువంటి మాటలు రాయబడుతూ వచ్చినాయి. Those instructions we see from verse 12 to verse 22. ఆ యొక్క హెచ్చరికలు 22వ వచనం నుంచి 12వ వచనం నుంచి 22 వరకు మనం గమనిస్తూ రావచ్చు. Afterwards, verse 23 to 28, we see the closing remarks of Paul. తరువాత 23 నుంచి 28 వరకు పౌలు భక్తుడు ముగింపు ఈ పత్రికకు మాటలు చూస్తూ రావచ్చు. So let's look to God in prayer before we meditate on God's word. దేవుని వాక్యం ధ్యానించడానికి మునుపు దేవుని వైపు సహాయం కొరకు చూద్దామండి. Loving Heavenly Father, we praise you. We thank you for the wonderful opportunity you gave to us to come into your presence. ప్రభువా, మీ మీ సన్నిధికి రావడానికి మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ధనికరమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. Lord, thank you for your grace and goodness. మీ యొక్క నాయన మంచితనాన్ని బట్టి మీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. Lord, in all humility we seek the anointment of the Holy Spirit upon me and brother who translates the message. పూర్తి దీనత్వంతో నాయన తండ్రి ప్రభువా, మీ పాదసన్నిధికి మమ్మల్ని తెచ్చుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని అందించే మీ దాసునికి తర్జుమా చేసే ఆయనకి మీ సహాయాన్ని అనుగ్రహిస్తూ రండి. Lord, we pray that you make the time that we spend in your presence a great edification to us. మీ సన్నిధిలో మేము గడిపే సమయం అంతటా కూడా మాకు ఎంతో క్షేమాభివృద్ధి కలిగించే సమయంగా ఉంచుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. With praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. స్తుతులు కృతజ్ఞతలు ప్రార్థన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. And we have come to the closing session of our meditation of 1 Thessalonians. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో ముగింపుకు మనము ఈ దినాన్ని వచ్చేస్తూ ఉన్నామండి. And we studied or we read verse 11 of chapter 5. మనము మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదివాము. 1 Thessalonians chapter 5 verse 11. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. Actually, before we get into the instructions, the final instructions that Paul had given to the Thessalonian church, తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు ఇచ్చిన హెచ్చరికలను జ్ఞాపకం చేసుకునే మునుపు there is an important thing that we need to get to know. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. And before the instructions, he wrote these words. హెచ్చరికలు ఇచ్చే ముందు ఈ వచనాల మాటలు రాస్తూ వచ్చాడు ఆయన. Therefore encourage one another, కాబట్టి ఒకరినొకడు ఆదరించుకొని అని చెప్తూ ఉన్నాడు. and build each other up. అంతేకాకుండా మీరు ఒకరినొకరు కట్టుకుంటూ రండి అని చెప్తూ ఉన్నాడు. Just as in fact you are doing. ఇంతకు మునుపు మీరు చేస్తున్నట్టుగా అని చెప్తూ ఉన్నాడు. There are certain important things that we can glean from this particular verse. ఈ యొక్క వచనం నుంచి ప్రత్యేకంగా కొన్ని విషయాలను మనము పొందుకుంటూ రావచ్చు. And it says encourage one another. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఒకరినొకడు ఆదరించుకొని అని చెప్తూ ఉన్నాడు. Secondly, build each other. అంతేకాకుండా ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుడి. Thirdly, you have been doing this but you need to do more and more. మూడోది ఏం చెప్తున్నా అంటే మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ఇంకాను ఎక్కువగా చేయండి అని చెప్తూ ఉన్నాడు. Building up each other or encouraging one another. ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఒకరొకరు కట్టుకోవడానికి గురించి. Christian life cannot be spent in isolation. క్రైస్తవ జీవితము ఒంటరిగా గడిపే జీవితం కాదండి. In other words, మరో మాటలో చెప్పాలంటే Christian life is intertwined, intricately connected to a corporate life or fellowship life. క్రైస్తవ జీవితం అనేది ఒంటరితనం కాకుండా ఒకరికొకరు కలుసుకుని సామూహికంగా కలుసుకుని సహవాసంగా కలుసుకునే జీవితంగా ఉంటూ ఉన్నది. There are times when we spend time with God alone. మన జీవితాల్లో కొన్ని సమయాలు మనము ఒంటరిగా దేవునితో గడుపుతూ వస్తాము. But mostly we get encouraged, we get built up by associating ourselves with co-believers. చాలా సార్లు
సహవాసులతో లేదా సహ సహోదరులతో కలుస్తూ వచ్చినప్పుడు మనం కట్టబడుతూ వస్తాం, మనం ఆదరించబడుతూ వస్తాం. So that's why if we have to really grow in the Lord, I think we need to be in touch with other people. కాబట్టి మనము నిజంగా దేవునిలో ఎదుగుతూ రావాలంటే వేరే విశ్వాసులతో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. Sometimes we may have frictions. కొన్ని పరిస్థితుల్లో చూస్తే ఒత్తిడికి మనం లోనవుతూ వస్తాం. We may have flash points where probably disputes can be triggered. కొన్ని సమయాల్లో ఒకరికొకరు మాట పడకపోవటం అనేది జరుగుతూ వస్తుంది. Likes and dislikes could be there. కొన్నిసార్లు మనము ఇష్టపడేవి వాళ్ళు ఇష్టపడనివి, లేదా మనం ఇష్టపడనివి, అలాంటివి కూడా మనం ఎదుర్కొంటూ వస్తాం. In spite of all of those things, I think rapport between believers is essential for any believer to grow in the Lord. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుల్లో వెదగాలి అంటే సహవాసులతో ఒక రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటం మేలు. The online meetings have opened a host of opportunities for people to listen to God's word. ఈ ఆన్లైన్ మినిస్ట్రీస్ అనేక మంది ప్రజలు దేవుని మాటలను వినటానికి ఎంతో దోహదపడతా ఉన్నాయి. One has multiple opportunities to listen to God's word. దేవుని వాక్యాన్ని వినటం కోసం అనేకమైనటువంటి సదుపాయాలు మనకు ఉంటూ ఉన్నాయి. But physically meeting other believers and having fellowship has its own blessings, its own merits. కానీ భౌతికంగా సహోదరులతో కలుసుకుని ఉండుట అది దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన దీవెనల ఆశీర్వాదాలు ఉంటూ ఉన్నాయి. So that's why this verse emphasizes the life of Christian fellowship. అందునిమిత్తమే మనం చదివినటువంటి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఒక్కి నొక్కానిచ్చి చెప్తా ఉన్నది ఆ సహవాసాన్ని గురించి. We need to encourage one another. మనం ఒకరినొకరు ఆదరించుకుంటూ రావాలి. We need to build up each other. అంతేకాదండి, మనం ఒకరినొకరు కట్టుకుంటూ రావాలి, క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ రావాలి. I think in the light of this word, I need to examine myself whether in the last 1 week or in the last 1 month or in the last 1 year, if I have encouraged anybody. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒకసారి నన్ను నేను పరీక్షించుకుంటే గతించినటువంటి వారంలో కానీ, గతించినటువంటి మాసంలో కానీ, గతించినటువంటి సంవత్సరంలో కానీ నా జీవితం ద్వారా నా ద్వారా ఎవరైనా ఆదరించబడ్డారా, లేదా ఎవరైనా క్షేమాభివృద్ధి పొందగలిగారా? Whether I built up somebody or whether I destroyed somebody's reputation. లేకపోతే ఒకరి యొక్క కీర్తి నేను కట్టాలని, లేకపోతే క్షేమాభివృద్ధి పొందడానికి చూశానా, లేదా వేరే వాళ్ళని కించపరచడానికి నేను నా జీవితం లేదా నా వైఖరి తోడ్పడుతూ వచ్చిందా? So this makes the foundation for the next instructions that Paul gives. పౌలు భక్తుడు ఇవ్వబోయే మిగతా హెచ్చరికలు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటాయి. In our interactions with others, we need to keep in mind certain instructions. మనము ఇతరులతో మనం సంభాషించేటప్పుడు కానీ, వారిని కలుసుకునేటప్పుడు కానీ కొన్ని విషయాలు మన మనసులో ఉంచుకోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Verses 12 and 13, they speak about instructions in relation to leaders. 12-13 వచనాల్లో మన యొక్క సంబంధము పెద్దలతో ఎలాగూ ఉంటూ ఉంది అనేసి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నది. So these instructions from verse 12 onwards, we can divide them into 2 categories. 12వ వచనం నుంచి కూడా 2 గుంపులుగా ఈ వచనాల్ని అంటే ఈ హెచ్చరికలను మనం విభజిస్తూ రావచ్చు. The first one, మొట్టమొదటిది ఏంటంటే instruction in relation to the leaders. అంటే పైవారు లేదా పైన ఉండే విచారణకర్తలతో ఉండే సంబంధం, instructions relating to that. ఆ యొక్క పైవారితో ఉండే సంబంధానికి సంబంధించిన హెచ్చరిక ఉంటూ ఉంది. And later from verse 14 onwards, we find instructions with reference to co-believers. 14వ వచనం నుంచి సహోదరులతో ఉండే విషయంలో హెచ్చరికలు చెప్పబడుతూ వచ్చినాయి. Or even instructions with reference to one's own self. అంతేకాకుండా వ్యక్తిగత సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా చెప్పబడుతుంది. So let's look at the first set of instructions. మొట్టమొదటి గుంపుకు సంబంధించినటువంటి గ్రూప్కి సంబంధించినటువంటి హెచ్చరికలు మనం చూస్తూ వద్దాం. Instructions relating to the leaders. చూడండి, పైవారు లేదా అది పెద్దలతో ఉండే సంబంధంలో కావాల్సినటువంటి హెచ్చరికలు. Here there is an important word that we need to focus on before we even get into the instructions. ఆ యొక్క హెచ్చరికల్లోకి వెళ్ళక మునుపు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. Verse 12. 12వ వచనం అండి. Now we ask you, brothers and sisters. మరియు సహోదరులారా, మీలో మీకు మన్నన చేస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. And actually here this word ask, if we look at the Greek word, it means that Paul is requesting or
making a proposal. చూడండి, అడుగుచూ ఉన్నాను లేదా మనన చేస్తూ ఉన్నాను అనే మాటకి గ్రీకు భాషలో పౌలు భక్తుడు వారికి విన్నపం చేసుకుంటూ వాళ్ళని మనవి చేసుకుంటూ ఉన్నాడు. He is telling them to consider. చూడండి, దీన్ని మీరు ఖచ్చితంగా మీరు తీసుకోండి అనే విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. He is not using much force, but he is putting forth this proposal before them. వారి ముందు ఏదో ఒత్తిడితో దీన్ని పాటించాలని చెప్పట్లేదు, కానీ వారి ముందు ఇదిగో ఈ హెచ్చరికను తీసుకోండి అని చెప్తూ ఉన్నాడు. He also means that they have to consider it because it's very important. ఇది ఖచ్చితంగా వారు అంగీకరించాలి, ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనది కనుక. Actually, this word brothers and sisters is used as brothers in some versions. చూడండి, కొన్ని వర్షన్స్లో సహోదరుల అరా అనే వాడబడింది, కానీ ఇంగ్లీష్లో సహోదరులు సహోదరులారా అని వాడబడుతూ వచ్చింది. And in Telugu, it's సహోదరులారా. yeah, that in Telugu, but in some versions, brothers and sisters, but in some other English versions also, just brothers is used. చూడండి, కొన్ని వెర్షన్స్లోనేమో సహోదరులు అంటే ఓన్లీ బ్రదర్స్ గురించి చెప్పబడతా వచ్చింది, కొన్ని వెర్షన్స్లో అయితే సహోదరులు సహోదరులారా అని రాయబడుతూ వచ్చింది. So that means it refers to both men and women. దాని అర్థం ఏంటంటే మగవారికి ఆడవారికి కలిపి చెప్తున్నటువంటి హెచ్చరిక. The Greek word is adelphoi. గ్రీక్ వర్డ్ లో ఎడల్ఫాయి అని చెప్తా ఉన్నారు. Adelphos is singular, adelphoi is plural. ఎడల్ఫా సింగులర్, ఎడల్ఫాయి అనేది ప్లూరల్ గా లేదా బహువచనంగా చెప్పబడుతుంది. Actually, this is a family term. ఇది ఒక రకంగా చెప్పాలంటే కుటుంబానికి ఉపయోగించే పదం. 21 times this adelphoi word is used in 1 Thessalonians. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 21 సార్లు ఎడల్ఫాయి అనే మాట ఉపయోగించబడుతుంది. From that we can understand how much importance Paul gave when he wrote this epistle. కాబట్టి ఈ మాట వాడిన దాన్ని ఆధారం చేసుకుంటే ఎంత ప్రాముఖ్యత ఆయన పెడుతూ ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసే పత్రిక రాశాడో అర్థం చేసుకుంటూ రావచ్చు. Even in many fellowships this word is used. Praise the Lord brother, praise the Lord sister, they say. చాలా సంఘాల్లో కూడా మనం గమనిస్తూ రావచ్చు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని సంబోధించడం మనం గమనిస్తూ వస్తాం. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ చెల్లి, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ చెల్లి, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అన్న అని మనం అంటము మనం గమనిస్తూ వస్తాం. Sometimes children when they address the elders they say praise the Lord uncle or praise the Lord auntie. పెద్దవారిని గురించి సంబోధిస్తున్నప్పుడు చిన్నపిల్లలైన వారు ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ ఆంటీ అనే వాటిని కూడా మనం గమనిస్తూ వస్తాం. In first century Paul, a great man of God, used this very familiar term when he was addressing believers, co-believers. సహవాసులను సంబోధిస్తూ ఉన్నప్పుడు మొదటి శతాబ్దంలో పౌలు భక్తుడు ఈ మాటలు ఉపయోగిస్తూ వచ్చాడు. So we can learn many things from this. ఈ మాటల నుంచి మనం అనేక విషయాలు మనం నేర్చుకునవలసిన వారికి ఉంటున్నాం. Even when he was giving instructions, you know how he was looking at the audience, the people who would read his epistle, he was actually looking at them as family members. చూడండి, ఆ యొక్క పత్రిక రాస్తూ వారిని సంబోధిస్తూ ఉన్నప్పుడు వారిని తన సొంత కుటుంబీకులుగా వారిని సంబోధిస్తూ మాట్లాడుతూ వస్తాడు. Addressing Timothy, he even uses the word my son. చూడండి, అంతేకాకుండా తిమోతితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా కుమారుడైనటువంటి తిమోతి అనే విషయాల్ని మనం గమనిస్తూ రావచ్చు. If there is such a family kind of bond or relationship existing in any Christian fellowship, I think that's a beautiful fellowship. ఇటువంటి క్రైస్తవ సంఘాల్లో ఇటువంటి కుటుంబ సంబంధిత ఆ యొక్క వాతావరణం కనుక ఉంటే అది నిజంగా గొప్ప సంఘమే అని మనము చెప్పుకుంటూ రావచ్చు. Now let's come to the instructions with reference to relating to the leaders. ఇప్పుడు మనము పెద్దలతో కూడినటువంటి సంబంధంలో ఉండే హెచ్చరికను గురించి మనం వద్దాం. There are three characteristics of the leaders that are mentioned in these two verses. ఈ రెండు వచనాల్లో మూడు రకాల పెద్దల గురించి రాయబడుతూ వచ్చింది. No, in three kinds of characteristics of the leaders. విశ్వాసులకు సంబంధించి leaders, పెద్దలకి పైన ఉన్న వారిని గురించి మూడు రకాల గుణాలను గురించి రాయబడుతూ వచ్చింది. Number one, మొట్టమొదటిది ఏంటంటే అండి, those who work hard. చూడండి, ప్రయాసపడుతూ ఉన్న వారిని గూర్చి. That means these leaders they are working hard. పైనున్న వారు, దాని అర్థం ఏంటంటే పైనున్న వారు బహుగా వారు ప్రయాసపడుతూ ఉన్నారు. But who does Paul refer to when he says leaders here? చూడండి, ఇక్కడ పైనున్న వారిని గురించి రాస్తూ ఉన్నాడు అంటే ఎవరిని గురించి రాస్తూ ఉన్నాడు పౌలు ఇక్కడ? It could be pastors, పాస్టర్ల గురించి రాస్తూ ఉన్నాడా? It could be elders, అది ఒకవేళ పెద్దలై ఉండొచ్చు. It could be deacons who help in the church in different ways. ఆయా రకాలుగా సంఘంలో ఉపయోగపడటానికి బాధ్యతలు వహించే వారి గురించి కావచ్చు. So what do they do? వారు ఏం చేస్తున్నారు? They work hard. వారు
బహుగా ప్రయాసపడుతూ In ఉన్నారు. other versions, it says they labor. మరో కొన్ని వాటిల్లో కొన్ని వర్షన్స్ లో చూస్తే వారు ప్రయాసపడి పని చేస్తూ ఉన్నారని రాయబడుతుంది. Calvin, a man of God, he said there is no scope for lazy leaders or lazy pastors or lazy elders. He says that. ఒక సేవకుడు చెప్తూ వస్తాడు, కాల్విన్ అనే ఆయన చెప్తూ వస్తాడు, ఏమాత్రం కూడా పైనున్న వారిలో సోమరితనం అనే వారు ఉండరు, సోమరితనంగా ఉండే పైవారు అనే వారు ఉండరు అని చెప్తూ వస్తాడు. Actually, there is no scope for lazy people to be leaders. That's what he meant. ఆయన చెప్పే విధానం ఏంటంటే పైనున్న వారు అనేవారు ఎవరు కూడా వారు సోమరులు ఎంచుకొనబడరు అనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. So first aspect about these leaders is that they are working hard, they are laboring. మొట్టమొదటి విషయం ఏంటంటే పైవారిని గురించి చెప్పే మాట ఏంటంటే వారు ప్రయాసపడుతూ ఉన్నారు. And secondly, రెండవదిగా who care for you in the Lord. ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటూ ఉంటారు. They have concern. చూడండి, వారికి ఒక పట్టింపు ఉంది. Concern for what? దేనికోసం పట్టింపు ఉంది? They are concerned about your spiritual growth. మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై వారికి ఎంతో పట్టింపు ఉంది. They are concerned about your welfare. అంతేకాకుండా మీ బాగోగుల గురించి వారి పట్టింపు కలిగి ఉన్నది. Sometimes it could be even physical welfare. కొన్నిసార్లు చూస్తే భౌతికమైనటువంటి బాగోగులు చూసుకునే విషయం. And third thing, మూడో విషయం ఏంటంటే who admonish you. ఎవరు మిమ్మల్ని అడ్మానిష్ చేస్తారు. And they are like big brothers. వారు మీకు నిజంగా చెప్పాలంటే మీ పై నుండి మీకు ఎంతో సహాయం చేసేవారు. They are brothers only. వారు సహోదరులే. But even then they are like big brothers because they warn you. వారు ఒక రకంగా చెప్పాలంటే ఇక బిగ్ బ్రదర్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే వారు మిమ్మల్ని హెచ్చరిక చేసేవారుగా ఉంటూ ఉన్నారు. So these are the three important things that they do. వారు ఆ పైనున్న వారు చేసే పనులు ఈ మూడుగా ఉంటూ ఉన్నాయి. Then what do we need to do to them? వారికి మనం ఏం చేస్తూ రావాలి? What kind of attitude do we need to have towards them? వారి పక్షంగా మనం ఎటువంటి వైఖరిని కనపరుస్తూ రావాలి? He mentions two important things. అక్కడ ఎలాంటి వైఖరి కనపరుస్తూ రావాలన్న విషయం గురించి రెండు ప్రాముఖ్యమైన విషయాలు రాస్తారు. Number one, మొట్టమొదటిది ఏంటంటే acknowledge those who work hard. వారిని గుర్తించండి. ఎవరైతే ప్రయాసపడుతూ పనిచేస్తూ ఉన్నారో వారిని గుర్తించండి. We need to acknowledge. వారిని గుర్తిస్తూ రావాలి. Acknowledge what? ఏమి గుర్తిస్తూ రావాలి? Acknowledge their services. వారి యొక్క పనులు లేదా వారి సేవను గుర్తిస్తూ రావాలి. Acknowledge their concern. అంతేకాకుండా వారి పట్టింపును మనము గ్రహిస్తూ రావాలి. Acknowledge their labor. వారి యొక్క ప్రయాసాన్ని మనం గుర్తిస్తూ రావాలి. Acknowledge how they warn us, beforehand, before we fall into any temptation. ఏ యొక్క ఆయా శోధనలో పడిపోక ముందు వారి ఇచ్చే హెచ్చరికలను గురించి మనము గ్రహింపు కలిగి ఉండాలి. That means we need to recognize them. దాని అర్థం ఏంటంటే పూర్తిగా చెప్పాలి అంటే వారిని మనము గుర్తిస్తూ రావాలి. Actually, if we get into the Greek root word, it also means that we should not unnecessarily criticize them. మనం ఇంకా గ్రీకు మాటలో మనం చూస్తూ వస్తే అనవసరంగా వారిని విమర్శించకూడదు అనే మాట అక్కడ మనం గమనిస్తూ రావచ్చు. I'm not saying that there cannot be scope for positive criticism. అక్కడ ఏ మాత్రమునో కూడా మంచిని కోరే విమర్శ ఉండకూడదు అని నేను చెప్పట్లేదు కానీ, but we need to respect them, we need to regard them. వారికి ఎంతో మర్యాద చూపించాలి. అంతేకాకుండా వారి పక్షాన కృతజ్ఞత కలిగి ఉంటూ రావాలి. So this is a very beautiful aspect that Paul is bringing out. ఇటువంటి మంచి విషయాన్ని పౌలు భక్తుడు ఈ సందర్భంలో తీసుకుని వస్తూ ఉన్నాడు. So that's the first thing that we need to do to them. మొట్టమొదటి విషయం ఏంటంటే మనం వారికి ఏం చేయాలో ఆ విషయాన్ని గురించి చెప్పబడుతూ వచ్చింది. Verse 13, there is another thing that we need to do. 13వ వచనాన్ని ఇంకా మనం ఏం చేయాలో రాస్తూ వచ్చింది. What is that? అదేంటండి? Hold them in the highest regard in love. చూడండి, ప్రేమతో మిక్కిలి ఘనముగా వారిని ఎంచుతూ రావాలి. Two things we need to do. రెండు విషయాలండి. We need to acknowledge or regard or respect them. చూడండి, వారి పక్షాన మర్యాద కలిగి ఉండి, వారి పక్షాన కృతజ్ఞత కలిగి ఉండి, వారిని గుర్తించే వారికి ఉండాలి. We need to recognize their work and labor. వారి ప్రయాసాన్ని, వారి పరిచర్యని మనం గుర్తించేటట్టుగా ఉండాలి. We need to hold them in high esteem in love. అంతేకాకుండా ప్రేమలో లేదా ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుతూ రావాలి. Actually, it also means that we need to have abounding respect towards them. వారి పక్షాన ఒక రకమైన సంబంధిత మర్యాదను మనం కలిగి ఉంటూ రావాలి. So if that kind of beautiful relationship exists between believers and those who are supervising them or overseers upon them, actually
then this building up each other or encouraging one another takes place. ఇటువంటి అద్భుతకరమైనటువంటి సంబంధము లేదా ఆ మర్యాదతో కూడినటువంటి సంబంధము మా విశ్వాసులకి లేదా పై విచారణకర్తలకి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరినొకరిని కట్టుకునేది అనేది ఖచ్చితంగా తన స్థలాన్ని అది తీసుకుంటూ వస్తుంది. So first we looked at the instruction in relation to the leaders or supervisors or overseers. మొట్టమొదటిది హెచ్చరిక దేనికి సంబంధించిందంటే మన పైన ఉండే పై విచారణకర్తలు లేదా పైనుండి చూసుకునేవారు లేదా పెద్దల గురించి వారికి సంబంధించిన హెచ్చరికగా మనము గమనిస్తూ రావచ్చు. Let's just before we go forward, let's sum up what we have learned from these verses 13 and 14. ఈ 13-14 వచనాల్లో మనము చదువుకుని గ్రహించగలిగే క్లుప్తంగా చూసుకుని ముందుకు వెళదామండి. There are three characteristics of the overseers or leaders. మన పై ఉండే పై విచారణకర్తలు లేదా పెద్దలకు 3 రకాల గుణాలు ఉంటూ ఉన్నాయి. They labor or they work hard. ఒకటి ఏంటంటే వారు ప్రయాసపడతా ఉంటారు లేదా బహుగా వారు పనిచేస్తూ వస్తారు. They care for the believers or they have concern for the believers. ఒక విశ్వాసుల పక్షాన ఎంతో పట్టింపును ఎంతో జాగ్రత్తను వారు కలిగి ఉంటూ వస్తారు. And they admonish the believers. అంతేకాకుండా మూడవదిగా విశ్వాసుల్ని హెచ్చరిక చేస్తూ వస్తారు. So what should be the response of the believers towards the overseers? ఇలాంటి బాధ్యతలు లేదంటే ఇలాంటి గుణాలు ఆ పై విచారణకర్తలు కలిగి ఉన్నప్పుడు విశ్వాసులుగా మనమేమి వారి పక్షాన కలిగి ఉండాలంటే First one, మొట్టమొదటిది we should acknowledge their service. వారి యొక్క సేవా పరిచయం మనం గుర్తిస్తూ రావాలి. Number two, రెండవది ఏంటంటే we need to hold them in the highest esteem. ప్రేమతో మిక్కిలి ఘనముగా వారిని పెంచుతూ రావాలి. Now we need to examine whether we have that kind of relationship. మనం ఒకవేళ అటువంటి యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది ఈ క్షణాన్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. And later, ఆ తర్వాత the second category of instructions. రెండవ రకానికి సంబంధించినటువంటి హెచ్చరికలు. These are given to the believers in general, which includes even leaders also. చూడండి, ఇది సహజ సంబంధమైనదిగా అందరి విశ్వాసులకు ఇవ్వబడుతుంది. అదే సమయంలో పై విచారణకర్తలకు కూడా ఇది భావిస్తూ వస్తుంది. And these instructions also can be divided into three categories again. ఈ హెచ్చరికలు కూడా మరలా 3 రకాల వాటిగా మనం విభజిస్తూ రావచ్చు. Instruction to believers. మొట్టమొదటిది విశ్వాసులకు సంబంధితమైనటువంటి In హెచ్చరిక. fact, those instructions which were given to Thessalonians were supposed to be read in other churches, and we have been reading them for the last 2000 years. చూడండి, తెస్సలోనిక రాసిన పత్రికకి తెస్సలోనిక సంఘానికి ఇవ్వబడిన హెచ్చరికలు వేరే వాళ్ళకి కూడా చదివి వినిపించబడతా వచ్చినాయి. ఆ తర్వాత చాలా సంఘాలకు చెప్పబడతా వచ్చినాయి. నేటి దినాల్లో కూడా వాటిని నేర్చుకుంటూ ఉన్నాం. In fact, Paul intended that. నిజానికి చెప్పాలంటే పౌలు అటువంటి విధానంతోనే రాస్తూ వచ్చాడు. Even the Holy Spirit, God intended it. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అటువంటి ఉద్దేశం కలిగి ఇవి రాయిస్తూ వచ్చాడు. How do we know? ఎలాగా అలాగా రాశాడు అని ఎలా గ్రహించగలుగుతూ వస్తామండి? Verse 27. 27వ వచనంలో, I charge you before the Lord to have this letter read to all the brothers and sisters. సహోదరులకందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవాలని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. Primarily, he wanted the letter to be read to all the brothers and sisters in Thessalonian church. తెస్సలోనిక సంఘంలో ఉన్న ప్రతి సహోదరులకు ఈ పత్రిక చదివి వినిపించాలని ఈయన రాస్తూ ఉన్నాడు. He intended that all the letters that he had written should also be read in other churches. అంతేకాకుండా ఈయన ఉద్దేశం ఈ పత్రికలు రాయటానికి, వేరే పత్రికలు కూడా రాయటానికి ప్రతి సంఘంలోనూ వీటిని చదివించుకుంటూ రావాలనే ఉద్దేశంతో ఆయన రాస్తూ వచ్చారు. So I said the second group of instructions are for all the believers. రెండవ రకమైనటువంటి హెచ్చరిక అందరి విశ్వాసులకి సంబంధించింది. ఇంకోటి ఏంటంటే అండి, and there are three categories, subcategories. అందులో సంబంధించిన 3 రకాల వాటిగా మనము విభజిస్తూ రావచ్చు. First category, మొదటి విభాగం ఏంటంటే is with reference to all the believers and their relationship between them. విశ్వాసుల అందరికీ వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించినటువంటి హెచ్చరిక. And in the first category, మొట్టమొదటి గుంపు విభజించిన వాటిలో there are 4 instructions given. 4 రకాల హెచ్చరికలు ఇవ్వబడతా వచ్చాయి. Verses 4 and 5, 14 and 15. 14-15 వచనాలు మనం గమనిస్తే, and again he says, we urge you brothers and sisters. మళ్ళీ చెప్తూ ఉన్నాడండి, మిమ్మల్ని మన్నన చేస్తూ ఉన్నాను లేదా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు. So in these instructions, the first one, ఈ యొక్క హెచ్చరికల్లో మొట్టమొదటిది ఏంటంటే,
I mean, under the second heading in the first category, first group, ఆ రెండో హెడ్డింగ్ కింద మొట్టమొదటి గుంపు రకమైనటువంటి హెచ్చరిక. warn those who are idle and disruptive. ఇక్కడ In verse 14. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడే అని చెప్తా ఉన్నాడు. Actually, in English it says, who are idle, who are not engaged in any work, wasting their time. వారి యొక్క పని వేరే వాటికి ఉపయోగిస్తూ చేస్తూ అనవసరంగా చేసే దాన్ని గురించి వారికి బుద్ధి చెప్పుడు అని చెప్పబడతాం. In some of the versions it says, who are disorderly. కొన్ని విషయాల్లో కొన్ని వెర్షన్స్ లో చెప్పడం అక్రమంగా క్రమం లేకుండా చేసే పనిని గురించి చెప్పబడతా ఉంది. And they are doing, they are engaged in some things which are very disruptive. They disrupt the fellowship. సహవాసాన్ని అభ్యంతరపరిచే పనుల్లో వారు నిమగ్నమైతూ వచ్చారు. For no reason they unnecessarily start criticizing the overseers. ఏ కారణము లేకుండా పై విచారణకర్తలను విమర్శించటము, అటువంటి రీతిగా ఆయా మాటలు పలకటం, అటువంటి అక్రమమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. They talk ill of other believers. వేరే యొక్క విశ్వాసులను గూర్చి చెడ్డగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. This is kind of disruptive activity. ఇది అభ్యంతరపరిచే పనిగా ఉంటూ ఉన్నది. So what do we need to do? మనం ఏం చేయాలి దాన్ని బట్టి? What should the believer do? విశ్వాసులు ఏం చేస్తూ రావాలి దాన్ని బట్టి? He should warn. వారిని హెచ్చరిక చేస్తూ రావాలి. It's not easy. అదే చెప్పబడతాం. No, it's not easy. అది అలాగే హెచ్చరిక చేయటం అనేది అది అంత సులువైంది కాదు. But Paul is writing. పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. In fact, in verse 14 he uses the same word, I urge you. చూడండి 14వ వచనంలో 12వ వచనంలో ఉపయోగించినట్టుగానే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను లేదా మీకు విన్నపం చేసుకుంటున్నానని చెప్తూ ఉన్నాడు. But actually this urge you is a different Greek word which emphasizes authority. చూడండి ఇక్కడ చెప్పే ఈ మనన చేయటం లేకపోతే మేము మనవి చేసుకుంటూ ఉన్నాను అనే మాట వారికి ఆజ్ఞాపిస్తున్నట్టుగా గ్రీక్ మాటలో మనం గమనిస్తూ రావచ్చు. They should take it more seriously. మీరు ఇంకా కొంచెం తీవ్రంగా దీన్ని తీసుకోవాలి అనే భావనతో రాస్తూ ఉన్నట్టు మనం గమనించాలి. So second thing, రెండో విషయము, encourage the disheartened. బలహీనులకు ఊతనివ్వాలి. Before helping the weak, encourage the disheartened. ధైర్యం చేయని వారిని ధైర్యపరచుడి. Why are people disheartened? ఎందుకు ధైర్యాన్ని చేయని వారిగా ఉంటారు మనుషులు? The live example we can take. మనము ప్రయోగాత్మక ఉదాహరణ మనం గమనిస్తూ రావచ్చు. But these days there are so many deaths that we are seeing. ఈ రోజుల్లో అనేకమైన మరణాలు మనం చూస్తూ ఉన్నాం. Yesterday I was really grieved in my heart because I know a brother in the Lord is a very fine believer. His wife also is a very fine believer sister, and they had only son. నాకు తెలుసు ఒక సహోదరుడు దేవునిలో బలమైనటువంటి విశ్వాసిగా ఉంటూ ఉన్నాడు. వారి సహోదరి కూడా ఎంతో బలమైనటువంటి విశ్వాసురాలుగా ఉంది. కేవలం వారికి ఒక్క కుమారుడు ఉంటూ వచ్చాడు. Only child, that is only son. కేవలం ఏకైక కుమారుడు కలిగి ఉంటూ ఉన్నారు. వాళ్ళు studied well. He studied in IIM, Indian Institute of Management. ఎంతో గొప్పగా ఆయన చదువుకుంటూ వచ్చాడు. మంచి చదువు IIM లో చదువుకుంటూ వచ్చాడు. ఆయన good boy, a good young man, good believer, and then he was having a serving attitude. మంచి విశ్వాసిగా ఉంటూ ఉన్నాడు, లేదా మంచి యవనస్తుడిగా ఉంటూ ఉన్నాడు. సేవ చేయాలనే ఆ యొక్క మంచి ఆశను కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. And he was married. ఆయన వివాహం చేయబడుతూ వచ్చింది. Just 2-3 years before. 2-3 సంవత్సరాల క్రితం వివాహం అయింది. But yesterday he died. నిన్నటి దినాన ఆయన మరణిస్తూ వచ్చాడు. And we were grieved in our heart. My wife and I, we knew the family closely. సోదరుడు యొక్క భార్య గారు ఇరువురు కూడా హృదయంలో ఎంతో నొచ్చుకున్న వారుగా చేయబడుతున్నారు. I just made a phone call. ఒక ఫోన్ కాల్ చేసి he was crying. He said one word 2 times. He said, please pray for God's comfort for us. మా కొరకు, మా కుటుంబ ఆదరణ కొరకు దయచేసి నాతో ప్రార్థన చేయండి అని చెప్పి ఆ ఫోన్ కాల్లో వారు మాట్లాడుతూ వచ్చారు. So this is like encouraging the disheartened. చూడండి, ఇది ధైర్యం చేయని వారిని ధైర్యపరచుడి. I am not saying that I was able to do a great job. నేను ఏదో గొప్ప పని చేశానని నేను చెప్పట్లేదు, కానీ ఈ విషయంలో people for various reasons would be disheartened. చూడండి, ఆయా రకాల కారణాలను బట్టి విశ్వాసులైన వారు అధైర్యానికి గురవుతూ వస్తారు. And those days some people had already died in the Thessalonian, the members of the Thessalonian church, some of them had died. అప్పటికే
తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి కొంతమంది మరణిస్తూ వచ్చారు. They were even doubtful about whether they would go to heaven or not. అక్కడ ఉన్న విశ్వాసులకి అలా చనిపోయిన వారు పరలోకానికి వెళ్ళరా అనే సందేహం కూడా వారు కలిగి They needed encouragement. వారికి ఎంతో ఆదరణ అవసరమైన, ధైర్యపరచడం అనేది అవసరమై ఉంటుంది. But sometimes we find believers, they just come to the church and then attend some weekly meetings, but they're not at all interacting with anybody. చూడండి, మనం గమనిస్తూ వస్తాం, కొంతమంది విశ్వాసులు మందిరానికి వస్తారు, వారు కాసేపు వాక్యాన్ని వింటారు, అలా ఉంటారు, ఎవరితోటి కూడా వారు మాట్లాడకుండా వారు అలా వెళ్ళిపోతూ వస్తుంటారు. Sometimes they may be well off, they may have all the necessities met. కొన్నిసార్లు వారికి అన్ని సమృద్ధిగా ఉండి అన్ని బాగానే ఉండి అలాగ వెళ్ళిపోతూ ఉండొచ్చు. But God's word says that you need to interact with people. There may be somebody who is disheartened, you need to encourage. కానీ దేవుని వాక్యం చెప్తా ఉన్నది, ఖచ్చితంగా అలా కాదు, కానీ మీరు ఒకరితో ఒకరు మాట్లాడి కట్టుకోవాలి, లేదా క్షమాభివృద్ధి ధైర్యపరిచే వారిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. So that's the second thing, ఆ యొక్క హెచ్చరిక రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం. In the general instructions about the relating to co-believers. సహవాసులకి తో పాటు ఉండే దాని విషయంలో ఇవ్వబడినటువంటి హెచ్చరికల్లో రెండవ హెచ్చరిక ఇప్పుడు చూసాం. Third one. మూడవ హెచ్చరిక, help the weak. బలహీనులకు ఊతనీయుడి. What does it mean? దీని అర్థం ఏంటండి? Somebody might be struggling to overcome temptations. వారి యొక్క శోధనలో జయించలేని పరిస్థితిలో కొంతమంది ఉండొచ్చు. It doesn't mean physical weakness. ఒకవేళ అది భౌతిక సంబంధమైనదిగా కాకపోవచ్చు, కానీ Maybe some people are struggling spiritually. ఆత్మ సంబంధమైన రీతిలో కూడా కొంతమంది ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉండొచ్చు. Sometimes even in some stages of our life we may be really great spiritually, but some other times we may be weak spiritually. మన యొక్క జీవిత యాత్రలో మనం ఎంత ఆత్మీయంగా బలంగా ఉన్నాం అనుకున్నా కూడా కొన్నిసార్లు మనము ఆత్మీయంగా ఆయా రీతిలో బలహీనతను ఎదుర్కొంటూ వస్తాం. Such people need help. అటువంటి విశ్వాసులకి లేదా ప్రజలకి యొక్క ఊత అవసరం. Sometimes the need that they have maybe should be kept very confidential. కొన్నిసార్లు ఇది ఎంతో రహస్యంగా ఉంచవలసినటువంటి ఆ బలహీనతను గురించినటువంటి సమాచారం ఉంటూ ఉంది. Fourthly, నాలుగోది, be patient with one another. ఒకరితో ఒకరు దీర్ఘశాంతము లేదా అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండి. That's very important. అది ఎంతో ప్రాముఖ్యమైనదండి. Actually, Christian life, particularly as a church, it will be seen by people outside, seen by others. నిజంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం లేదా సంఘ జీవితంలో ఆ జీవిత విధానాన్ని బయట ఉన్నవారు గమనిస్తూ వస్తాడు. Frictions are bound to come. అండి, ఒకరి మధ్యలో ఒకళ్ళు ఒత్తిళ్ళు లేకపోతే మనస్పర్ధలు లేదా పడకపోవటం అనేది అంటానికి లేదు, వస్తాయి. But yet, if they are able to bear with one another patiently, I think the church will portray a nice picture to the people around. అయినప్పటికీ కూడా ఒకరినొకరు దీర్ఘశాంతం కలిగిన వారు కలిగి ఉంటే ఆ సంఘము బయట ప్రజానికానికి లేదా బయట ఉండే ప్రజలకు ఒక మాదిరికరాన్ని అనేది చూపిస్తూ వస్తుంది. But Paul is giving two clues to bear each other patiently. ఒకరినొకరు దీర్ఘశాంతంతో భరించుకుంటూ రావాలనే విషయాన్ని గురించి రెండు విషయాలు ఆయన పౌలు చెప్తూ వచ్చాడు. He give two clues. రెండు చిట్కాలు ఇస్తూ వచ్చాడు. Number one, మొట్టమొదటిది ఏంటంటే, nobody should pay back for the wrong. ఎవడును కీడునకు ప్రతికీడు చేయకూడదు. If you are patient with another person, you should not pay back. నువ్వు దీర్ఘశాంతము ఒకరి ఏళ్ల ఒకరు కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా కీడుకు ప్రతికీడు చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళవు. Secondly, రెండవది, strive to do what is good for each other and for everyone else. Verse 15, last portion. ఒకరికొకరు మేలైనది అనుసరించి నడుచుకొనుట. Thus we will express patience towards each other. అది ఒకరి పక్షాన ఒకరు కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని తెలియపరిచేదిగా ఉంటుంది. These are one set of instructions. ఇది ఒక రకమైన ఒక హెచ్చరికగా మనం భావించవచ్చు. How we can relate to one another as co-believers. సహవాసులుగా ఒకరికొకరు కలిగి ఉండాల్సినటువంటి సంబంధం ఎలా కలిగి ఉండాలనే విషయాన్ని గురించినటువంటి హెచ్చరిక. 4 clear instructions. నాలుగవ హెచ్చరిక ఏంటంటే, warn those who are disruptive. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. encourage the disheartened. అంతేకాకుండా ధైర్యం చేయని వారిని ధైర్యపరచుడి. help the weak. ఆ బలహీనతలకు ఊతనీయుడి. be patient with everyone. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగిన వారై. How can we be patient? ఎలాగ మనము
ఆ దీర్ఘశాంతాన్ని కనపరుచుకుంటూ ఉండొచ్చు. We should not pay back for the wrong. ఏదైతే మనకు కీడుకు ప్రతి కీడు చేయకోకుండా ఉండాలి. We should strive, that means make a sincere effort to do good to each other. ఎల్లప్పుడూ కూడా మేలైన దాన్ని చేస్తూ ఒకరికొకరు మనము చేసేవారిగా ఉంటూ రావాలి. If we do this, probably there can be repentance in the other person who has wronged us or who has caused us trouble. ఇలాంటిది కనుక మనం చేస్తూ వస్తే ఎవరైనా మనకు హాని చేసిన వారు ఉంటే వారు గ్రహింపులోనికి వస్తారు, వారి పశ్చాత్తాపానికి గురవుతూ వస్తారు. The second set of instructions in the second category is about personal related things, person related things or individual things. రెండవ హెచ్చరికల గుంపులో ఉన్నటువంటి హెచ్చరికలు మనం గమనిస్తూ వస్తే వ్యక్తిగతానికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఇక్కడ చెప్పబడుతూ There are three again here. మరలా తిరిగి అవి కూడా మూడు రకాల They are mentioned in verse 16. అది 16వ వచనంలో మనం దాన్ని గమనిస్తూ రావచ్చు. Number 1, మాట్లాడేది ఏంటంటే rejoice always. చూడండి, ఎల్లప్పుడూ ఆనందించుడి. Actually, Paul in any situation was rejoicing. పౌలు భక్తుడు ప్రతి ఏ రకమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆనందిస్తూ వచ్చాడు. Even he writes about it in the epistle to Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన రాస్తూ వస్తాడు. Later, of course, First Thessalonians was the first epistle, and then later in Philippians he writes it again. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీ కంటే ముందు రాశారు కాబట్టి తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన ఈ ఆనందించాలనే మాటను ఆయన నమోదు చేస్తూ వస్తాడు. How can we rejoice? ఎలాగ మనం ఆనందించాలని ప్రభునందు? Always. ఎల్లప్పుడూ కూడా There would be difficult situations. కొన్ని వ్యత్యాసకరమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు కూడా మన జీవితంలో వస్తాయి. Paul never wrote groan always. చూడండి, పౌలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మనం గొణుగుతూ ఉండాలి లేకపోతే దుఃఖపడుతూ ఉండాలని రాయలేదు. Rejoice always. చూడండి, ఎల్లప్పుడూ ఆనందించాలని చెప్తూ వచ్చాడు. The main reason for Paul to write that way is that God is in control of all situations. దాని అర్థం అలా రాయటానికి కారణం ఏంటంటే ప్రభువు అన్నిటినీ ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అలా పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. Paul was able to rejoice in all situations because Paul believed that God is sovereign. చూడండి, ప్రభు సార్వభౌముడు అనే విషయాన్ని గ్రహించిన వాడై పౌలు భక్తుడు ప్రతి విషయంలోనూ మనం ఆనందిస్తూ రావాలి. At times we fall into deep sorrow. చూడండి, కొన్నిసార్లు ఎంతో లోతైన దుఃఖానికి మనం బాధకు గురవుతూ వస్తాము. But our sorrow will not last longer. కాకపోతే ఆ యొక్క దుఃఖము ఎంతో కాలము నిలిచి ఉండదు. The reason is that we trust the Lord. దానికి కారణం ఏంటంటే మనము ప్రభునందు నమ్మిక ఉంచుతున్నాం గనుక. We regret about our mistakes. మన యొక్క తప్పులను గురించి మనము చింతపడుతూ వస్తాము. But we recognize God as sovereign. కానీ మనము ప్రభు సార్వభౌమాధికారం కలిగిన వాడని గుర్తిస్తూ We వస్తాము. trust that God can change the situations. అంతేకాకుండా ఈ పరిస్థితులన్నీ మార్చగలవాడు దేవుడు అని చెప్పే అనే నమ్మికను మనం కలిగి ఉంటూ వస్తాం. And we put our things in the hands of God that He can mold our future. మన యొక్క భవిష్యత్తుని ఆయనే మలుస్తాడు అని మన యొక్క పరిస్థితిని అంతా కూడా ఆయన చేతిలో పెడుతూ వస్తాం. Secondly, రెండవదిగా pray continually. ప్రార్థన, ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ రావాలి. Paul was a person given into prayer. చూడండి, Paul was a person who had a deep desire. He was given into prayer. That means he dedicated himself to praying to God. దేవునికి ప్రార్థన చేసే విషయంలో పౌలు భక్తుడు తను ప్రతిష్ఠించుకుంటూ ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు. In so many occasions, on all the letters, he talks about prayer. చూడండి, ఆయన రాసిన పత్రికలన్నిటిలో కూడా ఆయన ప్రార్థన గురించి ఆయన చెబుతూ వచ్చాడు. In fact, not only that he was praying for other people, he was asking other people to pray for him. A giant spiritual man like Paul, he was requesting people to pray for him. వేరే వారిని గురించి ఆయన ప్రార్థన చేయటమే కాకుండా ఆయన్ని గురించి ఇతరులు ప్రార్థన చేయాలని నిజంగా చెప్పాలంటే విశ్వాసుల్లో అజానుభావుల్లా ఉన్నటువంటి ఈ పౌలు భక్తుడు ఇతరులు కూడా తన గురించి ప్రార్థన చేయమని ఆయన కోరుతూ వచ్చాడు. Verse 25. 25వ వచనంలో, Brothers and sisters, pray for us. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. What a humility. ఎంత దీనత్వం అండి ఇది. He was requesting ordinary believers who were not so mature like him to pray for him, that God would listen to their cry. చూడండి, తన కంటే అంత సామాన్యమైనటువంటి విశ్వాసులుగా ఉన్న వారిని కూడా ఆయన ప్రార్థన చేయమంటూ కోరుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే నిజంగా చెప్పాలంటే ఆయనతో సమాన ఆత్మీయ స్థాయి లేకపోయినప్పటికీ కూడా వారిని ప్రార్థించమంటూ చెప్తూ వచ్చాడు. ఎందుకంటే అలాంటి ప్రార్థన కూడా దేవుడు వింటాడు అనే నమ్మికను ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. So third instruction in the second set.
రెండవ గుంపులో మూడవ హెచ్చరిక ఏదంటే అండి, give thanks in all circumstances. ప్రతి పరిస్థితుల్లోనూ లేదా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. So binding all these three instructions, there is one particular concept. చూడండి, ఈ మూడు హెచ్చరికలకు సమకూడి ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పబడతా. Why do we need to rejoice always? మనం ఎందుకు ఎల్లప్పుడూ మనం ఆనందించాలి? Why do we need to pray continually? మనం ఎందుకు ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ Why రావాలి? do we need to give thanks in all circumstances? మనము ప్రతి విషయంలోనూ ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? Because it is God's will. అది ఎందుకు అంటే అది దేవుని చిత్తం కనుక. It says in verse 18, అది 18వ వచనంలో చెప్పబడతా వచ్చింది. for this is God's will for you in Christ Jesus. యేసుక్రీస్తునందు మీ విషయంలో ఇది దేవుని చిత్తము అని చెప్పబడతా ఉంది. Actually here if we notice, there is one particular word or term and synonymous terms used. ఇక్కడ ఒక నానార్థంగా ఉపయోగించినటువంటి ఒక మాటను మనం ఇక్కడ గమనిస్తూ రావచ్చు. Always, ఎల్లప్పుడూ, continually, లేదా ప్రతి విషయంలోనూ, in all circumstances. ప్రతి సందర్భంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ We need to do three things: మూడు విషయాలు చేస్తూ రావాలి. rejoicing, మొట్టమొదటిది ఏం చేయాలండి? ఆనందించాలి. praying, రెండోది ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. giving thanks. మూడోది ఏంటంటే ప్రతి విషయంలోనూ ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. These are for the individual believer, ఇవి వ్యక్తిగత విశ్వాసులకు రాయబడుతూ వస్తున్నటువంటి హెచ్చరిక. whether leader or not a leader. ఒకవేళ ఆ వ్యక్తిగత విశ్వాసి పై విచారణకర్త అవ్వచ్చు, లేకపోతే మామూలు విశ్వాసి కూడా కావచ్చు. He has to take these instructions. ఇటువంటి ఈ యొక్క హెచ్చరికలు వారు తీసుకోవాలి. I think I need to take these instructions to myself. నా గురించి, నా కొరకు ఈ హెచ్చరికలు నేను కూడా తీసుకోవాలి. These are instructions for the self. అవి వ్యక్తిగత సంబంధమైనటువంటి హెచ్చరికలుగా ఉన్నాయి. The last set of instructions are 5 again. చూడండి, చివరి గుంపులో 5 రకాల హెచ్చరికలు చెప్పబడతా వచ్చాయి. They are with reference to public worship, with reference to public life. అంటే ఇది పబ్లిక్ లైఫ్ కి సంబంధించినటువంటి హెచ్చరికలుగా మనం భావించవచ్చు. Because some people termed it as public worship. కొంతమంది వారు అందరిలో బహిరంగంగా ఆరాధించే వారికి ఉంటారు. Actually, what they meant when they called it as public worship is that even our life is worship to the Lord. చూడండి, బహిరంగ ఆరాధన అంటే అది మన యొక్క జీవితమే అది ఒక ఆరాధనగా కనపరచబడాలి. Number 1 in that, ఆ గుంపులో మొట్టమొదటిది ఏంటంటే do not quench the spirit. చూడండి, ఆత్మను ఆర్పకుడి అనే మాట మనం గమనిస్తూ వస్తాం. Supposing somebody is bubbling with joy to serve the Lord. దేవుని యొక్క సేవ చేసే విషయంలో ఎంతో ఉత్సాహం, ఉప్పొంగం కలిగి వారు పనిచేస్తూ ఉంటే, It might be you who are bubbling with joy to serve the Lord. ఒకవేళ నీవే ఆ యొక్క దేవుని సేవ చేసే విషయంలో ఉప్పొంగి పనిచేస్తూ ఉన్నావేమో, Do not quench it. దాన్ని ఎవరు కూడా ఆర్పకూడదు. Some people, they can't tolerate other people bubbling with joy and serving the Lord. కొన్నిసార్లు కొంతమంది ఎవరైతే ఆ యొక్క ఉప్పొంగుతూ దేవుని సేవ చేస్తారో దాన్ని వేరే వారు భరించలేరు. What do? వాళ్ళు ఏం చేస్తారంటే, They develop jealousy. వారికి ఉన్నటువంటి ఆ ఈర్ష్యతోటి They somehow try to quench them. ఏదో రకంగా వారిని అలాగా అణిచిపెట్టి ఉంచాలని, లేక వాళ్ళని తగ్గించాలని చూస్తూ వస్తారు. Sometimes this Holy Spirit would be leading us to joyfully serve the Lord. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆనందకరంగా, సంతోషకరంగా దేవుని సేవించే విషయంలో మనల్ని ముందుకు తీసుకువెళ్తా ఉంటాడు. But we will bring in some other things that would quench that joy. కొన్ని విషయాలు మనం తీసుకుని వచ్చి ఆ యొక్క ఆత్మను ఆర్పడానికి మనం ప్రయత్నం చేస్తూ వస్తాం. So Paul is very neatly, very nicely telling that we shouldn't do that. అది మనం చేయకూడదు అని పౌలు భక్తుడు ఎంతో సున్నితంగా ఆయన చెప్తూ వస్తూ ఉన్నాడు. Secondly, రెండవది, do not treat prophecies with contempt. ఇక Verse 20. 20వ వచనంలో మనము గమనిస్తూ వస్తే, ప్రవశించుటను నిర్లక్ష్యం చేయకూడదు. Actually here it means preaching and teaching of God's word. ఇక్కడ దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించుట, దేవుని వాక్యాన్ని చెప్పుటను గురించి రాయబడుతూ వచ్చింది. Prophecies in a general sense or in one sense talk about the future events. చూడండి, ప్రవచించుట అంటే ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చెప్పుట. But in many occasions prophecies mean the interpretation of God's word, preaching and teaching of God's word. చాలా సందర్భాల్లో గమనిస్తే అది ఎలాంటి అర్థం ఇస్తూ ఉందంటే దేవుని వాక్యాన్ని బోధించుట, ఉపదేశించుట గురించి మాట్లాడతాం. Paul was telling them, when God's word is preached, don't take it lightly.
దేవుని వాక్యము గనక మీకు ప్రకటించబడుతూ వచ్చినప్పుడు దయచేసి దాన్ని మీరు నిర్లక్ష్యంగా తీసుకోకండి అని హెచ్చరిక చేస్తా In ఉన్నాడు. fact, he was highly appreciative of the Thessalonian believers as to how they received God's word when Paul and his companions presented it. అక్కడ పౌలుకు సంబంధించిన వారు పౌలుకు తోటి వచ్చినటువంటి గుంపు వారు దేవుని వాక్యాన్ని అందిస్తూ వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా వారు ఆ వాక్యాన్ని స్వీకరించారు అనే విషయాన్ని తెలుసు ఆయన చెప్తూ వచ్చాడు. And he says, chapter 1 verse 6. చూడండి ఆ విషయాన్ని మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం గమనించవచ్చు. You welcome the message in the midst of severe suffering with joy given by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవము మందు మీరు వాక్యమును అంగీకరించి అని చెప్తా ఉన్నాడు. So they received it as if it came from God. దేవుని దగ్గర నుంచే వచ్చినట్టుగాను పౌలుతో పాటు వచ్చిన వారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు తెస్సలోనిక విశ్వాసులు ఆ రీతిగా దేవుని నుంచి వచ్చింది ఈ వాక్యము అన్నట్టుగానే వారు భావిస్తూ వచ్చారు. In fact, it went from God through Paul or his companions. నిజంగా చెప్పాలంటే అది దేవుని నుంచి పౌలు ద్వారాను లేకపోతే పౌలుతో కలిసి వచ్చిన వారి ద్వారా అందించబడుతూ వచ్చింది. Then why is he giving this instruction to such అయితే people? ఇలాంటి విషయం తెలిసినప్పటికీ కూడా పౌలు భక్తుడు ఎందుకు ఈ హెచ్చరికను వారికి చెప్తూ ఉన్నాడండి? Maybe some people were not taking God's word seriously. కొంతమంది అక్కడ ఉన్న విశ్వాసుల్లో కొంతమంది దేవుని వాక్యాన్ని సరైన రీతిలో తీసుకోకుండా నిర్లక్ష్యం Or చేస్తున్నారు. as a kind of a future warning, he is telling them this. చూడండి, లేకపోతే పౌలు భక్తుడు భవిష్యత్తులో రాబోయే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హెచ్చరిక చేస్తూ ఉండవచ్చు. Thirdly, మూడవదిగా but test them all. But test పరీక్షించు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడు అని చెప్తారు. Maybe Paul meant that they needed to do something like the Berean church did. ఎలాగైతే బెరయా చర్చ్ వారు చేశారో సంఘస్థులు చేశారో అలా చేయాలని బహుశా కోరుతున్నాడేమో. What did Berean church do? బెరయా సంఘం ఏం చేస్తూ వచ్చింది? After listening to Paul's message, they were verifying whether they were in congruence with the prophecies or with the things that are mentioned in the Bible, maybe in the Old Testament. చూడండి, వారు ఎంతగానో పాత నిబంధనలో నమోదు చేయబడిన మాటలను కానీ లేకపోతే దేవుని వాక్యంలో చెప్పబడిన వాటిని అన్నింటినీ కూడా ఎంతో తీవ్రంగా వారు తీసుకుంటూ వచ్చారు. So Paul's message they were referring in the light of the Old Testament. చూడండి, పౌలు వర్తమానాన్ని పాత నిబంధనలో ఉన్న లేఖనాలని సరి చూసుకుంటూ వచ్చారు. Examining is not bad. పరీక్షించుకున్నట్టు అంటే అది దాంట్లో ఏం తప్పు లేదు. Even Aquila, Priscilla, they critically examined the message presented by Apollos. అకుల్లా ప్రిస్కిల్లా కూడా ఇవ్వబడినటువంటి ఆ యొక్క the message given by Apollos. ఆ అపోల్లో ఇవ్వబడినటువంటి వర్తమానాన్ని గురించి వారు పరీక్షిస్తూ వచ్చారు. It's not bad. అలా It's not wrong. పరీక్షించడంలో ఏమాత్రం తప్పు కానీ తప్పిదం కానీ లేదు. And so that's what Paul is telling them. అందుని ఆమె పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. And fourthly, నాలుగోదిగా hold on to what is good. ఏదైతే మేలైందో దాన్ని చేపట్టండి. Actually, this what is good is very voluminous. There are so many things that can be included in the acts of goodness. చూడండి, మంచి లేదా మంచి పనులు అనేది అది చాలా విశాలమైనది. ఎన్నో విషయాలు అందులో ఇమిడి ఉంటాయి. Doing good to the co-believer. ఒక బీద doing good to the co-believer. తోటి సహోదరులకు సహాయం చేయటము. Doing good to the people in the society. లేకపోతే సమాజంలో ఉన్న వారికి సహాయం చేయటం, లేకపోతే మంచిగా ఉండటం. It can mean many things. అలాగా మంచి చేసే విషయాలు లేదా మంచి పనులు అనేవి చాలా రకాలైనటువంటి ఇమిడి ఉన్నాయి. Fifthly, ఐదవదిగా reject every kind of evil or every form of evil. చూడండి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. Sometimes you can easily sense that this may be an evil thing. మనము ఎంతో సులువుగా మనం దాన్ని గ్రహిస్తూ రావచ్చు. ఇది చెడుకే వెళ్తుంది, ఇది కీడు సంభవించబోతుంది అని సులువుగా మనం గ్రహిస్తూ రావచ్చు. And we need to reject. That's what he is saying. ఏం చెప్తున్నాడంటే అటువంటిది గ్రహించినప్పుడు అటువంటి వాటికి దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. So many instructions he gave. చూడండి, ఇలాగా అనేకమైన హెచ్చరికలు పౌలు భక్తుడు ఇస్తూ Can we sum up them? వాటిని అన్నింటినీ కూడా ఒకసారి చివరిగా చూసుకుంటూ వద్దామండి. First major set. మొట్టమొదటిది పైగా ఉండే హెచ్చరికలు. The instructions relate with reference to how we can relate to this overseers. ఇవ్వబడిన హెచ్చరికలు అవి మన పై విచారణకర్తలతో మనము కలిగి ఉన్న సంబంధంలో కలిగి ఉండవలసినటువంటి హెచ్చరికలు. The second set are general instructions to all believers. రెండవ గుంపుకు సంబంధించినటువంటి హెచ్చరికలు చూస్తే సహోదరులతో కలిసి ఉండే విషయంలో
మనం కలిగి ఉండాల్సినటువంటి In that, the first subsection is about relationship among believers. అందులో మొట్టమొదటిది ఏంటంటే తోటి సహోదరులతో ఉన్నటువంటి సంబంధంలోకి సంబంధించినటువంటి హెచ్చరికలు. Second set, instructions about one's own self. రెండవ హెచ్చరికలు ఎలా ఉన్నాయంటే మనకి స్వయంగా మన వ్యక్తిగత సంబంధానికి సంబంధించినటువంటి హెచ్చరికలుగా ఉన్నాయి. Third one, మూడవది instructions about public life. చూడండి, బహిరంగ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి హెచ్చరికలు. And in closing, Paul was seeking their prayers. ముగింపులో పౌలు భక్తుడు వారి యొక్క ప్రార్థన కోరుతూ ఉన్నాడు. And he also says, may your whole spirit, soul and body be kept blameless. అంతేకాకుండా మన యొక్క ప్రాణాత్మలను ఎటువంటి కళంకము లేకుండా ఉండాలి అనే హెచ్చరికను కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. We can't say that I'll keep my spirit blameless and not my body. నా యొక్క ఆత్మను నేను పరిశుభ్రంగాను లేదా నిష్కళంకంగాను ఉంచుకుంటాను, నా దేహాన్ని కాదు అని మనం చెప్పడానికి వీల్లేదు. They're all together. దేహము ఆత్మ కూడా అవి కలిసి ఉన్నవిగా ఉంటూ ఉన్నాయి. Three elements we have: the spirit, soul and body. చెప్పాలంటే మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, ప్రాణ, దేహము. Only when we die, soul and spirit leave the body, so body is left alone here. ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు దేహం పెట్టబడతా వస్తుంది, ఆత్మ ప్రాణం వెళ్ళిపోతుంది. Another beautiful sequence that we find here is that when we have to keep ourselves blameless, we need to first of all in our spirit desire it. చూడండి, మనము మన యొక్క ఆత్మదేహాలని నిష్కళంకంగా ఉంచుకోవాలంటే ఒక క్రమబద్ధమైన విషయం మనం గమనిస్తూ రావచ్చు. First we need to think about it in our spirit. మొట్టమొదటిది మన ఆత్మలో మనము దాన్ని ఆలోచించుకుంటూ రావాలి. Then in our thought process, in our soul it should work. అంతేకాకుండా మన ప్రాణంలో అది పనిచేస్తూ రావాలి. Then it causes its effect, positive effect on our body also. అది తిరిగి మన యొక్క దేహం మీద అది ప్రభావితం చూపించేదిగా ఉండాలి. Finally he committed them to the grace of Lord Jesus Christ. చివరిగా వారిని దేవుని కృపకు అప్పగిస్తూ వచ్చాడు. That's how he started even the epistle. అలాగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపకు అప్పగిస్తూ కృపా సమాధానం ఉండాలని ఆరంభిస్తూ వచ్చాడు. And he is closing like that. అంతేకాకుండా ముగింపులో కూడా యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగా కానీ ముగిస్తూ వచ్చాడు. And if we take these instructions seriously, I believe our life will be transformed. ఈ యొక్క ఇవ్వబడిన హెచ్చరికలు కనుక మనం తీవ్రంగా తీసుకుంటే ఖచ్చితంగా మన యొక్క జీవితాలు ఎంతో క్షేమాభివృద్ధికరమైన ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటాయి. May the Lord bless these thoughts for us. ఈ తలంపుల్ని ప్రభు మన కొరకు దీవించి ఆస్వాదించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Our loving and heavenly Father, మా ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, our living and true God, మా సత్యమైన సజీవమైనటువంటి in దేవా, the name of the dear Son Lord Jesus Christ, thank you for this blessed evening hour given unto us to meditate on thy word. మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ ధనికరమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. Thank you for the blessing we could hear from thy word in the past weeks, from the epistle to 1 Thessalonians. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో గత వారాల నుంచి మేము వింటూ వచ్చినటువంటి ఆయా రకాలైనటువంటి మాటలను బట్టి మీ వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు Today చెల్లించుకుంటున్నాం. also thank you for speaking to us about the instructions of our good conduct. మా యొక్క మంచి ప్రవర్తన కలిగే ఉండే విషయంలో గుర్చినటువంటి హెచ్చరికలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. How we have to, Lord, respect the elders and the leaders who minister the word of God unto us. దేవుని వాక్యాన్ని బోధించే ఆ పై విచారణకర్తలకు మేము ఎటువంటి మర్యాద, ఎటువంటి కృతజ్ఞత వారి పక్షాన్ని కలిగి ఉండాలి, ఆ విషయాన్ని మాట్లాడుతూ Thank వచ్చాయి. you for speaking to us how we have to warn the unruly people who go in a wrong track or in a wrong conduct. ఎవరైతే అక్రమంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారో వారి గురించి ఎలాంటి హెచ్చరికలు ఇస్తూ రావాలో వాటిని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. Lord, also thank you for speaking to us how we should not, Lord, do evil for evil, but help the weak people and who are in need. కీడుకు ప్రతి కీడు చేయకూడదని చెప్పేసి అధైర్యాన్ని ధైర్యం చేయని వారిని ధైర్యపరచాలని, బలహీనలకు ఊతనివ్వాలని మాట్లాడుతూ వచ్చారు. Thank you for helping us understand how to encourage the disheartened, how those who are discouraged, disturbed. ఎవరైతే అధైర్యం చెడి ఉన్నారు, ధైర్యం చెడి ఉన్నారు, వారిని ఎలా ఆదరించాలో లేదా ధైర్యపరుస్తురావాలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. Truly in these days so many are disturbed, discouraged, disheartened because of fear, anxiety and panic and worry. అవును ప్రభువా, నేటి దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు నాయన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి ఎంతో మంది బలహీనులుగాను
లేదా ధైర్యం చెడిన వారుగాను ఆ రీతిగా నిరుత్సాహకు గురయ్యే వారు ఉంటున్నారు. Help us to take heed to these instructions and help one another, those who are in need. ప్రభువా ఈ హెచ్చరికలను తీసుకుని ప్రభువా మేము మా జీవితాల్లో బట్టి అన్వయించుకుని ఒకరికొకరు సహాయం చేయడానికి మీ కృపను అనుగ్రహించండి. You were speaking to us also about how we need to be more patient with everyone. మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఎలాగా ఒకరి పక్షాన ఒకరు అందరి పక్షాన దీర్ఘశాంతం కలిగి ఉండాలో మాట్లాడుతూ వచ్చారు. Also thank and praise you for the personal and individual instructions also given to us, how we need to rejoice and to pray and also be thankful for every situation in every time. అంతేకాకుండా వ్యక్తిగత హెచ్చరికలుగా నాయన తండ్రి ప్రభువా ఎల్లప్పుడూ మేము నాయన తండ్రి ప్రభువా ఆనందించే వారిగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారిగా ఉండాలి, అంతేకాకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. All also in the time of suffering and difficulty also he rejoiced, also he requested prayer from others also. పౌలు భక్తుడు కూడా తన యొక్క జీవితంలో విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఆనందిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన ఇతరుల ప్రార్థన కూడా కోరిన వాడిగా ఉంటూ ఉన్నాడు. Thank you for speaking to us. We should be thankful for every situation. ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ మేము ఆనందిస్తూ రావాలని మాట్లాడుతూ వచ్చారు. Also in our surrounding, in our public area, among the various peoples, help us also, Lord, to Lord encourage one another, those who are serving the Lord. అంతేకాకుండా బహిరంగంగా కూడా ఎవరైతే దేవుని సేవ చేస్తూ ఉన్నారో వారిని ప్రోత్సహించడానికి వారితో నాయన తన ప్రభా కలిసి ఉండడానికి మీ కృపను అనుగ్రహిస్తారు. Help us in no way, Lord, quench the spirit or quench the ministry that is going on very wonderfully. ఎంతో అద్భుతకరమైన రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా ఉప్పొంగించబడి ఆత్మ ద్వారా జరిపించే పరిచర్యని ఏమాత్రమును కూడా దాన్ని అణిచివేయకోకుండా లేదా ఆర్పకుండా మీ కృపను అనుగ్రహించండి. Also help us to respect the word of God, teaching and the preaching that is given unto us. We may be able to take heed to whatever the word of God is given to us. అంతేకాకుండా ఇవ్వబడే వాక్యం బోధించేది కానీ ఉపదేశించే వాక్యాన్ని కూడా కానీ వాటిని తీవ్రంగా తీసుకుని నిర్లక్ష్యం చేయకోకుండా వాటిని గురించి జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించండి. And in these last days, Lord, there's so much of wrong teaching, wrong Lord, preachers are there, wrong doctrines are there. Help us to prove and then hold fast for that which is good unto us. ఈ చివరి దినాల్లో ఆయా రకాల తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు లేక తప్పుడు మాటలు చెప్పబడతా ఉన్నాయి. వీటి విషయంలో మేము గ్రహించిన వారమై పరీక్షించుకుని సరైనదేదో మేలైనదేదో దాన్నే పట్టుకుని ముందుకు వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించండి. Be careful, Lord, because there's so much of wrong information, misinformation and Lord, false information that are coming up in these days. ఈ రోజుల్లో ఎంతో తప్పుడు సమాచారం అనేది ప్రబలుతూ వస్తూ ఉన్నది. అటువంటి సమయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. Lord, thank you for these wonderful instructions given unto us, God's people, and now we need to be prepared with these instructions for your glorious appearing. ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి నాయన తన మీ బిడ్డలకు ఇచ్చినటువంటి హెచ్చరికలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. వీటిని బట్టి నాయన తన ప్రభు మీ మహిమారాకడ కొరకు మేము ఎలా సిద్ధపడి ఉండాలో ఆ విషయాన్ని గురించి మేము నాయన తన మాకు ఇచ్చిన హెచ్చరికలు బట్టి వందనాలు స్తోత్రాలు. Lord, we pray thou bless thy word. ప్రభా ఇవ్వబడినటువంటి వాక్యాన్ని దీవించండి. Write them in our hearts. మా హృదయం అనే పలకల మీద రాయండి. Not the enemy catch with thy word. ఆ శత్రువు ఏమాత్రం కూడా ఎత్తుకొని పోకుండా కాపాడండి. Berean believers, help us to receive thy word with all readiness of mind. బెరియా ఆ సంఘస్థులు వారు ఎంతో సిద్ధమైన మనసుతో ప్రకటించబడిన వాక్యాన్ని అతను వారు తీసుకుంటూ వచ్చారు. God may bring forth abundant fruit for your name. మీ నామం ఘనత కొరకు భవిష్యత్తులో ఎంతో ఫలం రావడానికి కృపను అనుగ్రహించండి. We pray for those who are not well, continue to uphold them. ప్రభువా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని నాయన ప్రార్థనలో కొనసాగిస్తూ ఎత్తుపట్టుకుంటూ ఉన్నాం. Solomon Raj, brother sister Satya may be discharged soon and may return home. సోదరుడు సోలమన్ రాజు గారు, సోదరి సత్య గారు త్వరలో వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడానికి మీ కృపను అనుగ్రహించండి. And also we pray for the comfort of Joel's family. It has pleased you to call him unto thyself. ప్రభువా మీ దగ్గరికి ఆయన పిలుచుకోవడానికి జోయల్ సోదరుడిని ఇష్టపడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వారి యొక్క కుటుంబానికి దైవికమైన ఆదరణ ప్రసాదించండి. Also we pray for Brother Papa Rao and also Sister Clara John, Sister Sudha Wesley for their complete recovery. సోదరుడు పాపారావు గారి కొరకు, ఆయన క్లారా జాన్ గారి కొరకు, సహోదరి సుధా వెస్లీ గారి కొరకు ఆయన అతని ప్రభావాన్ని మెరుగైన ఆరోగ్యం ప్రసాదించండి. Thank you for every help and blessing you are giving unto us. మాకు ఇవ్వబడినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. Thank you for every answered prayer. ప్రతి ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. ప్రార్థనా కృతజ్ఞతలు ధనికరమైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, love of God the Father, fellowship and communion of the Holy Spirit be with us both now and forevermore. ఆమేన్.